నమస్తే అండి, వెల్కమ్ టు ఈగల్ హెల్త్. నేను మీ డాక్టర్ చింతల వెంకట రాకేష్, కన్సల్టెంట్ ఎండోక్రినాలజిస్ట్, సంజీవని హాస్పిటల్, విజయవాడ. కండరాల సమస్యలు, షుగర్ పేషెంట్స్లో ఎటువంటి కండరాల సమస్యలు చూస్తాము, అసలు ఆ పనితీరుపై షుగర్ వ్యాధి యొక్క ఎఫెక్ట్ ఏంటి అనేది మనం ఇవాళ తెలుసుకున్నాం. చాలామంది షుగర్ పేషెంట్స్ మీకు గనక మీరు క్లియర్గా సిమ్టమ్స్ అడిగితే, సార్ నాకు పిక్కలు పట్టేస్తున్నాయి, కండరాలు పట్టేస్తున్నాయి, వెనకమాల కండరాలు పట్టేస్తున్నాయి, కింద తొడ కండరాలు పట్టేస్తున్నాయి, కింద కాళ్ళ కండరాలు పట్టేస్తున్నాయి, మనం నిద్రపోయినప్పుడు కొంగర్లు పోతున్నాయి, కండరాలు బాగా ట్విస్ట్ అయిపోయి కొన్నిసార్లు ఏమవుతుందో అర్థం కావట్లేదు అనేటువంటి లక్షణాలు చాలా వింటాం. ఇది ఎందుకంటే కండరాలకి చాలా ముఖ్యమైన ఎనర్జీ సోర్స్ ఏంటంటే గ్లూకోజ్. ఎప్పుడైతే మనకు ఆ షుగర్ కంట్రోల్లో లేనప్పుడు దీని పరిస్థితి ఎలా ఉంటుందంటే చుట్టూ మొత్తం గ్లూకోజ్ ఉంటుంది, షుగర్ ఉంటుంది, కానీ అది ఉపయోగించుకోలేదు. సో దానివల్ల ఏమవుతుంది, ఈ కండరం ఎక్కువ అలసటకు గురయ్యి, ఎగ్జాషన్కి గురయ్యి నొప్పులు స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు మనం బాగా పనిచేసినప్పుడు ఎలా అలసిపోతామో, ఈ కండరం పనిచేయాలి అంటే దానికి కొంత గ్లూకోజ్ కావాలి. చుట్టూ గ్లూకోజ్ ఉన్నా అది ఆ కండరంలోకి వెళ్ళి దాన్ని ఉత్తేజపరిచే కండరం పనిచేసే విధంగా చేయాలి. అలా లేనప్పుడు, ఎప్పుడు ఉండదు, షుగర్ మన కంట్రోల్లో లేనప్పుడు, సరైన మందులు వాడినప్పుడు, సరైన ఇన్సులిన్ వాడినప్పుడు చుట్టూ షుగర్ ఉంటుంది కానీ ఉపయోగించుకోలేకపోవటం వల్ల ఇది అలసిపోయి నొప్పులు స్టార్ట్ అవుతాయి. సో మీరు నిద్రపోయినప్పుడు కండరాలు వంకర పోతున్నా, పిక్కలు పట్టేస్తున్నా, ఇదొక ముఖ్య కారణం షుగర్ కంట్రోల్లో లేదా అని. ఇంకొకటి, ఈ షుగర్ వ్యాధి ఉన్నప్పుడు ఏంటంటే ఆ కండరాలకు సప్లై చేసేటువంటి రక్తనాళాలు కూడా సన్నబడిపోతాయి. దాంట్లో మన కొలెస్ట్రాల్ ప్లాక్స్ అంటాం కదా, రక్తనాళాలు గడ్డగట్టం అంటాం కదా, అలా ప్లాక్స్ ఫామ్ అవుతాయి. కొలెస్ట్రాల్ పెరిగిపోతూ ఉంటుంది, కొవ్వు పెరిగిపోతూ ఉంటుంది. దానివల్ల రక్త సరఫరా లేకపోయినప్పుడు కూడా కండరాలు పిక్కలు పట్టేస్తాయి. అలానే షుగర్ పేషెంట్స్లో చాలామందిలో మనకి పొటాషియం అనే లవణం కానీ, మెగ్నీషియం అనే లవణం కానీ, లేదా లవణాలు చాలా ముఖ్యమైనటువంటి లవణాలు మనకు తెలిసినటువంటి న్యూట్రియంట్స్ ఏంటి, విటమిన్ డి, B12. అవి కాకుండా మైక్రో న్యూట్రియంట్స్ చాలా ఉంటాయి. అవి షుగర్ పేషెంట్స్లో చాలా తగ్గుతాయి. అవి కూడా కండరాల యొక్క బలహీనతకు కారణమవుతాయి. సో ఆ డెఫిషియన్సీస్ ఏమన్నా ఉన్నాయేమో చూసుకోవాలి, షుగర్ కంట్రోల్లో పెట్టుకోవాలి. స్మోకింగ్ కనుక యాడ్ అయినట్లయితే అవి కూడా కండరాల యొక్క ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. ఎందుకంటే దానికి సప్లై చేసేటువంటి సన్నటి నరాలని బ్లాక్ చేస్తాయి స్మోకింగ్. సో అదేమన్నా ఉందేమో చూసుకోవాలి. కొలెస్ట్రాల్ ఎలా ఉందో చూసుకోవాలి. వీటన్నిటికీ సంబంధించినటువంటి అన్ని కంట్రోల్లో ఉన్నాయా లేదా, దానికి సరైనటువంటి ట్రీట్మెంట్ తీసుకుంటున్నామా లేదా, మందులు తీసుకుంటున్నామా లేదా అని కనుక మనం చూసినట్లయితే, దానికి సంబంధించి ట్రీట్మెంట్ కనుక సరిగ్గా తీసుకున్నట్లయితే ఆబ్వియస్గా ఈ కండరాల సమస్యలు చాలా తగ్గుతాయి, మనకి తిరిగి రావు. సో ముఖ్యంగా షుగర్ని కంట్రోల్లో పెట్టుకోవడం చాలా ముఖ్యం. ఆ సమస్య వచ్చినప్పుడు కేవలం షుగర్ ఒకటే కాదు, మిగిలిన సమస్యలు కూడా ఉన్నాయా లేదా అని దాన్ని నిర్ధారించుకోవడం చాలా ముఖ్యం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగల్ హెల్త్. మీకు ఏమన్నా అనుమానాలు ఉంటే కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి, దానికి నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ. Like and subscribe Eagle Health and Beauty.